లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పైన బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క మొబైల్కి వస్తుంది. ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళు వచ్చేసి డిఫరెంట్ ఫీల్డ్స్లో వచ్చేసి మనకి ఇంటర్న్షిప్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. వన్స్ ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత అదే రోల్కి ఫుల్ టైం జాబ్ ఆపర్చునిటీస్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. దాంతోపాటు మనకి స్టైఫ్ అండ్ సర్టిఫికేషన్స్ కూడా ఈ యొక్క ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళు అయితే మనకి బేసిక్గా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. సో ఇన్ఫోసిస్ ఇన్స్టెప్ కంపెనీ నుండి వచ్చేసి ఒక అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. డిఫరెంట్ ఏరియాస్లో వచ్చేసి వీళ్ళు ట్రైనింగ్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. ట్రైనింగ్ పీరియడ్లో స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేసి వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ టైం జాబ్స్ కింద వచ్చేసి వీళ్ళు కన్వర్ట్ అయితే చేస్తారనమాట. సో ఈ యొక్క ఇన్ఫోసిస్ ఇన్స్టెప్ ప్రాసెస్కి సంబంధించిన డైరెక్ట్ వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేశాను. సో మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్స్లో అయితే మీరు ట్రైనింగ్స్ అనేది కూడా తీసుకోవచ్చు అనమాట. సో బేసిక్గా వెబ్సైట్ లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేశాను. ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్, అప్లై నౌ అండ్ దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ అండ్ క్వైరీస్ అనేది కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది. సో అక్కడ బేసిక్ డీటెయిల్స్ మీరంతా ఫిల్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. బట్ నేను ఇక్కడ వచ్చేసి ఎటువంటి డొమైన్స్లో మనకి ట్రైనింగ్స్ అనేది ఇస్తారు ఇంటర్న్షిప్స్లో అనేది కూడా అది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. దాన్ని బేస్ చేసుకొని మీరు ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది కూడా కంప్లీట్ అయితే చేయవచ్చు. సో ఇక్కడ చూడవచ్చు లైక్ యువర్ ఇంటర్న్షిప్ టు బి ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. లైక్ ఇక్కడ ఐటీ నాన్ఐటీకి సంబంధించిన అన్ని డొమైన్స్లో వచ్చేసి మనకి ఇంటర్న్షిప్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. సో ఇక్కడ కొన్ని నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరిన్ని మీరు వెబ్సైట్లో చూసి దాన్ని బేస్ చేసుకుని అయితే మీరు అప్లికేషన్ అనేది కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకి ఏ సిరీస్ బట్టి అయితే ఇక్కడ ఇంటర్న్షిప్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దీంట్లో మనకి అడోబ్ ఫోటోషాప్స్ అని, అడ్వాన్స్డ్ ఏఐ, తర్వాత సాప్ అప్లికేషన్ ఎకో సిస్టమ్, అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ విత్ బ్లాక్ చైన్ కావచ్చు, తర్వాత మెషిన్ లెర్నింగ్, ఐఓటీ, బ్లాక్ చైన్, సోషల్ నెట్వర్క్ అనాలిసిస్, ఇలా అన్ని రకాల కోర్సెస్ అయితే ఉంటుంది. ఐటీ నాన్ ఐటీకి సాఫ్ట్వేర్ సంబంధించిన అన్ని రకాల కోర్సెస్ అనేది కూడా మనకి ఇక్కడ ఈ యొక్క ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళు ఇంటర్న్షిప్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. జావా, పైథాన్, C++, వెబ్ డెవలప్మెంట్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్, ఇలా అన్ని సాఫ్ట్వేర్ కోర్సెస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీల్డ్స్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్లో అయితే మనము ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ డొమైన్స్లో వచ్చేసి ఇంటర్న్షిప్స్ అనేది కూడా కంప్లీట్ అయితే చేయవచ్చు. ప్రాజెక్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి ఇంటర్న్షిప్ డ్యూరేషన్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో స్టార్టింగ్లో వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అనేది కూడా మనం ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. లైక్ మా యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, అడిషనల్, తర్వాత పర్మనెంట్ వర్కర్ లొకేషన్స్ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. మన యొక్క CGPA అంత డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మనము మన యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది కూడా మనము అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో దాన్ని బేస్ చేసుకుని ఆ యొక్క ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ సెలెక్ట్ చేసుకున్న ఇంటర్న్షిప్కి మనకు షార్ట్ లిస్ట్ చేసి ట్రైనింగ్స్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ యొక్క ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని ఒక ప్రాపర్ అప్డేటెడ్ రెజ్యూమ్ డిజైన్ చేసుకొని మీరు ఏ జాబ్స్కైనా అప్లై చేయడానికి ట్రై చేయండి. యాజ్ వెల్ యాజ్ ఈ యొక్క ఇన్ఫోసిస్ సంబంధించిన వెబ్సైట్లో మీరు అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో వెబ్సైట్ లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.